Hello friends, welcome back to our channel. Learn English with Ramanya. ఈ రోజు సెషన్ లో మనం గతంలో ప్రారంభమై గతంలోనే కొంత సమయం వరకు జరుగుతూ ఉన్న పనులను ఎలా చెప్పాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. గతంలో పాస్ట్ అంటే ఈ యాక్షన్ పాస్ట్ లోనే ప్రారంభమై పాస్ట్ లోనే కొంత టైం వరకు జరుగుతూ ఉన్నది అని చెప్పే సందర్భంలో ఎలా చెప్పాలి అనే విషయాలతో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ పాస్ట్ యాక్షన్స్, యాక్షన్ కంటిన్యూయింగ్ బిఫోర్ అనదర్ యాక్షన్. యాక్షన్ కంటిన్యూయింగ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ వితౌట్ డిస్టర్బెన్స్ ఇన్ ద కంటిన్యూటీ బిఫోర్ అనదర్ యాక్షన్. అంటే ఒక పని జరగడానికి ముందే ఆల్రెడీ ఇంకొక పని ప్రారంభమై అప్పటి వరకు జరుగుతూ ఉన్నది అని చెప్పే సందర్భంలో ఎలా చెప్పాలి అనేది ఇవాళ మన సెషన్. మరి ఇలాంటి యాక్షన్ ఎలా చెప్పాలి అనేది ఇచ్చిన ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పనులని ఏ టెన్స్ లో చెప్తామో చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి దీనికి మనం సాధారణంగా ఉపయోగించే ఫార్ములా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ పక్కన ఏం రావాలి? హ్యాడ్ బీన్ అనేది రావాలి. సబ్జెక్ట్ ఏదైనా కూడా మనం హ్యాడ్ బీన్ ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ రావాలి. తర్వాత వర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్, దీన్నే మనం ఐఎన్జి ఫామ్ అని కూడా అంటాం. దాని తర్వాత ఆబ్జెక్ట్ అనేది రావాలి. మరి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఎలా ఉపయోగించాలి, అసలు దానికి పూర్తి ఫార్ములా ఏంటి అనే విషయాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అసలు దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి విషయం అయితే ఫస్ట్ చూద్దాం. ఈ టెన్స్ ను కూడా ఒకే సబ్జెక్ట్ తో ఉపయోగించరాదు. మనం ఇదే రూల్ ని ఆల్రెడీ ఇంతకు ముందు ఒక టెన్స్ కి అయితే చెప్పాం. ఏ టెన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అక్కడ కూడా సింగిల్ సబ్జెక్ట్ తో ఆ టెన్స్ ని ఉపయోగించరాదు అన్నాను. చూడండి, అలాగే మరి ఎన్ని సబ్జెక్టులు ఉపయోగించాలి? 2 సబ్జెక్టులు అయితే ఉండాలి. అలాగే 2 వర్బులు అయితే ఉండాలి. 2 సబ్జెక్టులు ఉండాలి, 2 వర్బులు అయితే ఉండాలి. ఇక్కడ ఈ 2 పనులు అయితే జరగాలి అంటే ఆ 2 పనులలో కూడా జరిగిపోయిన పనిని ఇందులో చెప్పాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తాం. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ప్రారంభమై అప్పటి వరకు జరుగుతున్న పనిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో అయితే ఉపయోగించాలి ఫ్రెండ్స్. మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా మనం పాస్ట్ యాక్షన్స్ గురించే మాట్లాడాము. కాకపోతే అక్కడ 2 కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగిన పనుల గురించి మాట్లాడాము. ఇక్కడ పాస్ట్ యాక్షన్స్ గురించే మాట్లాడుతున్నాము. కాకపోతే తేడా ఏంటి అంటే ఒక పని జరగడానికి ముందు ఆల్రెడీ ఒక పని ప్రారంభమై అప్పటి వరకు జరుగుతున్నది అయితే చెప్తున్నాను. మరి ఇక్కడ చూడండి, దీని ఫార్ములా ఏంటి? యాక్చువల్గా మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే ఇంకో పాస్ట్ యాక్షన్ ఉంది అంటుంది, జరిగిపోయినటువంటి పని. దాన్ని ఎలా చెప్తామంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ స్టార్. ఇక్కడ టైం కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే ఇది సింపుల్ పాస్ట్ చెప్తున్నాం కాబట్టి మనం ఆటోమేటిక్ గా టైం అనేది అయితే మెన్షన్ చేయాలి. అలాగే ఈ రెండింటిని కలిపేటువంటి ఏం ఉపయోగిస్తున్నాం అంటే వెన్. ఏంటండి? వెన్. ఇది ఫార్ములా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఏంటా ఎగ్జాంపుల్? నేను నేను నిన్న నిన్న నేను ఎలా చెప్పాను అంటే నిన్న నేను టీవీ ఆన్ చేసినప్పటికే కోహ్లీ 1 గంట నుంచి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఎప్పుడు నేను టీవీ ఆన్ చేసింది? నిన్న. అంటే ఇది జరిగిపోయినటువంటి పని.
కానీ అప్పటికే కోహ్లీ బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఒక గంట అయింది. అంటే అంతకు ముందే బ్యాటింగ్ స్టార్ట్ చేసి అప్పటికి ఒక గంట నుంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి. ఒకటి జరిగిపోయినటువంటి పని, ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అప్పటి వరకు జరుగుతుంది పని. నేను టీవీ ఆన్ చేయడం అనేది జరిగిపోయినటువంటి పని. కోహ్లీ అప్పటికి ఒక గంటగా బ్యాటింగ్ చేయడం అనేది అప్పటి వరకు జరుగుతూ ఉన్నటువంటి పని. దీన్ని ఎలా చెప్పాలి చూద్దాం. కోహ్లీ had been batting for 1 hour. కోహ్లీ subject had been batting before for 1 hour. ఒక గంటగా అన్నాం కాబట్టి for 1 hour అన్నాం. కోహ్లీ had been batting for 1 hour. ఎప్పుడు? నేను టీవీ ఆన్ చేసినప్పుడు. When I switched on the TV yesterday. When I switched on the TV yesterday. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్, ఎలా చెప్పాలనే విషయం. అంటే నేను టీవీ ఆన్ చేసినప్పుడు అని చెప్తాం మనం సాధారణ భాషలో. అయితే మనం నేను నిన్న టీవీ ఆన్ అప్పటికే కోహ్లీ ఒక గంట నుంచి బ్యాటింగ్ చేస్తున్నాడు అనేది మనం సాధారణంగా వాడుక భాషలో మాట్లాడుతుంటాం. ఇది అఫిషియల్ గా ఉండాలి కాబట్టి, అందరికి అర్థం అవ్వాలి కాబట్టి నేనైతే దాన్ని ఇలా రాయడం జరిగింది. సో మరి ఇప్పుడు దీని సెంటెన్స్ కి డిఫరెంట్ సెంటెన్సెస్ ఏంటి అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. దానికన్నా ముందుగా ఇక్కడ ఒక నోట్ ఇచ్చాను, గమనించండి. ఏంటంటే సబ్జెక్ట్ ఏదైనా హ్యాడ్ బీన్ మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా కూడా ఐ అవ్వచ్చు, వి అవ్వచ్చు, యు, దే, హీ, షీ, ఇట్, చక్రి, అంటే ఏదైనా పేరు లేదా మోర్ దెన్ వన్ నేమ్ అవ్వచ్చు. అయినా కూడా సబ్జెక్ట్ ఎవరైనా కూడా మనం ఏం వాడాలి? సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ బీన్ మాత్రమే ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు డిఫరెంట్ సెంటెన్సెస్ అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనందరూ తెలిసిందే ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు దాకా మనం ఎంత మాట్లాడాము అదే సెంటెన్స్ ఇక్కడ రాస్తున్నాం ఫ్రెండ్స్, వేరే ఏమీ లేదు. చూడండి, కోహ్లీ ఒక గంటగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. నేను నిన్న టీవీ ఆన్ చేసింది. ఇంతకుముందే రాసాము, నేను నిన్న టీవీ ఆన్ చేసినప్పటికే కోహ్లీ ఒక గంటగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. కోహ్లీ ఒక గంటగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. నేను నిన్న టీవీ ఆన్ చేసినప్పుడు. దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం. కోహ్లీ had been batting for 1 hour. When I switched on the TV yesterday. Kohli had been batting for 1 hour when I switched on the TV yesterday. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలో చూద్దాం. నేను నిన్న టీవీ ఆన్ చేసినప్పుడు కోహ్లీ ఒక గంటగా బ్యాటింగ్ చేయలేదు. నేను నిన్న టీవీ ఆన్ చేసినప్పటికీ కోహ్లీ ఒక గంటగా బ్యాటింగ్ చేయట్లేదు. సో దీన్ని ఎలా చెప్తాము చూడండి. కోహ్లీ హ్యాడ్ నాట్ బీన్ బ్యాటింగ్ ఫర్ 1 hour. డిఫరెన్స్ ఏంటి? జస్ట్ నాట్ అనేది యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాడ్ బీన్ అన్నాం, ఇక్కడ హ్యాడ్ నాట్ బీన్ అంటున్నాము. కోహ్లీ హ్యాడ్ నాట్ బీన్ బ్యాటింగ్ ఫర్ 1 hour when I switched on the TV yesterday. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మరి వీటికి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలో చూద్దాం. ఇంకా పాజిటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ ఎలా రాయాలో చూద్దాం. నువ్వు నిన్న టీవీ ఆన్ చేసినప్పుడు కోహ్లీ ఒక గంటగా బ్యాటింగ్ చేస్తున్నాడా? ఇంతకుముందు చేస్తున్నాడు అని చెప్పాం, ఇప్పుడు చేస్తున్నాడా అని అడుగుతుంది. సో ఇక్కడ నేనైతే ఇంతకుముందు నేను అని చెప్పాను, ఇక్కడ సబ్జెక్ట్ ని నువ్వుగా మార్చాను. ఎందుకు అంటే మనం క్వశ్చన్ చేసుకుంటే బాగుండదు కదా ఫ్రెండ్స్, అందుకని నువ్వు నిన్న టీవీ ఆన్ చేసినప్పుడు కోహ్లీ ఒక గంటగా బ్యాటింగ్ చేస్తున్నాడా? సో ఇక్కడ మనం కొత్తగా యాడ్ చేసేది ఏముండదు ఫ్రెండ్స్, వాటినే మార్చి రాస్తే మనకి క్వశ్చన్ గా మారిపోతుంది ఫ్రెండ్స్. హ్యాడ్ కోహ్లీ బీన్ బ్యాటింగ్ ఫర్ 1 hour when you switched on the TV yesterday. ఇక్కడ ఏం మారింది చూడండి. కోహ్లీ హ్యాడ్ బీన్ అన్నాం, ఇక్కడ హ్యాడ్ కోహ్లీ బీన్. రిమైనింగ్ సెంటెన్స్ అంతా సేమ్ ఫ్రెండ్స్, కాకపోతే సబ్జెక్ట్ ఇక్కడ అక్కడ ఐ తీసుకున్నాం, ఇక్కడ ఇన్ని తీసుకున్నాం కాబట్టి సబ్జెక్ట్ మార్చు.
రిమైనింగ్ సెంటెన్స్ అంతా కూడా సేమ్. హ్యాడ్ కోహ్లీ బీన్ బ్యాటింగ్ ఫర్ 1 hour when you switched on the టీవీ yesterday. ఇలా అయితే మనం క్వశ్చన్ చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా నెగటివ్ ఇంటరాగేట్, చేయట్లేదు అని చెప్పాం, చేయట్లేదా చేయలేదా అని అడగండి. మరి ఎలా ఉంది? నువ్వు నిన్న టీవీ ఆన్ చేసినప్పుడు కోహ్లీ ఒక గంటగా బ్యాటింగ్ చేయలేదా? అంటే నువ్వు నిన్న టీవీ ఆన్ చేసినప్పుడు కోహ్లీ ఒక గంటగా బ్యాటింగ్ చేయట్లేదా అనాల్సిన క్రమంలో ఎలా చెప్పాలో చూద్దాం. హ్యాడ్ కోహ్లీ నాట్ బీన్ బ్యాటింగ్ ఫర్ 1 hour when you switched on the టీవీ yesterday. Had Kohli not been batting for 1 hour when you switched on the టీవీ yesterday. ఇలా అయితే క్వశ్చన్ చేస్తాము ఫ్రెండ్స్. మీకు డిఫరెంట్ సెంటెన్సెస్ అనేవి ఎలా అడగాలో అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు మారేదేంటి? ఓన్లీ సబ్జెక్ట్. మనం అడిగే విధానం అయితే, మాట్లాడే విధానం అయితే మాత్రం ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఒకేలా ఉంటుంది. జస్ట్ మనం ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఉపయోగిస్తాం. అర్థమైంది అనుకుంటాను. సో దీనిని మరికొన్ని ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మొదటిగా మనం నా స్నేహితుడు ఫోన్ చేయడానికి ముందు నేను 2 గంటలుగా చదువుతున్నాను. అంటే మనం సాధారణంగా అంటాం, మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేయకముందే నేను 2 గంటలుగా చదువుతున్నాను, నేను నాకు కాల్ చేయకముందే 2 గంటలుగా చదువుతూ ఉన్నాను, ఏం చేస్తున్నాము చెప్తాను. సో అలాంటి సందర్భంలో ఎలా చెప్పించు? I had been studying for 2 hours before my friend called me. ఇక్కడ 2 యాక్షన్స్ జరుగుతున్నాయి, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఏంటి? నా ఫ్రెండ్ ఫోన్ చేయడం ఒక పని, నేను ఆల్రెడీ అప్పటికే 2 గంటలుగా చదువుతూ ఉండడం మరొక పని. సో నేను ఆల్రెడీ చదువుతున్న దాన్ని ఎలా చెప్తున్నాను? I had been studying for 2 hours. ఎప్పటికి? బిఫోర్ మై ఫ్రెండ్ కాల్ మీ. నా ఫ్రెండ్ నాకు కాల్ చేయడానికి ముందే నేను 2 గంటల నుంచి చదువుతూ ఉన్నాను. ఇలా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఆమె రాజీనామా చేయడానికి ముందు ఆ కంపెనీలో 5 ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. అంటే రాజీనామా అంటే రిజిగ్నేషన్, రిజైన్ చేయడం. సో అంటే ఆమె అక్కడ రిజైన్ చేయడానికి ముందు ఆ కంపెనీలో 5 ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. ఇలా చెప్తాను చూద్దాం. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 5 years బిఫోర్ షీ రిజైన్. ఆమె రిజైన్ చేయడం అనేది తర్వాత జరిగింది, అప్పటికి ఆమె 5 సంవత్సరాలుగా పనిచేస్తుంది. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 5 years బిఫోర్ షీ రిజైన్. వర్షం పడే సమయానికి వారు ఉదయం నుంచి క్రికెట్ ఆడుతూ ఉంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఉదయం నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు, ఇదొక యాక్షన్. వర్షం పడడం అనేది మరొక యాక్షన్. సో వాళ్ళు ఉదయం నుంచి ఆడుతున్నారు కాబట్టి ఏం చెప్తాం? చాలా సింపుల్. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి అంటున్నాం కాబట్టి సిన్స్ వాడుతుంది, గుర్తుంచుకున్నాం. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. ఎప్పుడు? వర్షం పడే సమయానికి. when it started raining. when it started raining. బస్సు రావడానికి ముందు అతడు అర్ధగంటగా వేచి ఉన్నాడు. సాధారణంగా చెప్తూ ఉంటాం, బస్సు రాకముందే వాడు అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారా, లేదా వాళ్ళు అర్ధగంటగా వెయిట్ చేస్తున్నారా అంటారు కదా. ఆ సందర్భంలో ఎలా చెప్పాలో చూద్దాం. He had been waiting for the bus for half an hour. వెయిట్ చేస్తున్నాడు అన్నాం, దేనికోసం వెయిట్ చేస్తున్నాడు? బస్ కోసమే. సో he had been waiting for the bus for half an hour. గంటగా అన్నాం కాబట్టి ఫార్ ఉపయోగిస్తుంది. He had been waiting for the bus for half an hour before it arrived. Before it arrived. ఇలా అయితే చెప్తాం ఫ్రెండ్స్. మేము హైదరాబాద్ కు మారడానికి ముందు, అంటే మేము హైదరాబాద్ కు మారాం, దీనికన్నా ముందు మేము ఎక్కడున్నామో చెప్తున్నాం. ఆ నగరంలో 10 సంవత్సరాలుగా జీవిస్తున్నాను. లేదా మిస్టేక్ అయితే పడింది ఫ్రెండ్స్, కొద్దిగా మార్చుకోండి. మేము హైదరాబాద్ కు మారడానికి ముందు ఆ నగరంలో 10 సంవత్సరాలుగా జీవిస్తున్నాము, ఇంకా ఉన్నాము అని చెప్పే సందర్భంలో జీవిస్తాం ఫ్రెండ్స్. We had been living in that city
for 10 years. We had been living in that city for 10 years before we moved to Hyderabad. Before we moved to Hyderabad. హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అవ్వడానికి ముందు వెళ్ళక ముందు అక్కడ ఆ పర్టికులర్ సిటీలో 10 సంవత్సరాలుగా నివసిస్తున్నాము జీవిస్తున్నాము అని చెప్పే సందర్భంలో ప్రేమిస్తాం ఫ్రెండ్స్. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఇంకా బాగా అర్థం చేసిన ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టీచర్ క్లాస్ రూమ్ లోకి వచ్చే సమయానికి విద్యార్థులు కొంతసేపటి నుంచే మాట్లాడుతున్నారు. అంటే స్టూడెంట్స్ అప్పటికే కొంత టైం నుంచి మాట్లాడుతూ ఉన్నారు, చాట్ చేసుకుంటూ మాట్లాడుతూనే ఉన్నారు. దాని తర్వాత టీచర్ క్లాస్కి వచ్చింది. సో ఇక్కడ అర్థమైపోయిందని ఏది ముందు చెప్పాలి ఏది తర్వాత చెప్పాలనే విషయం. రైట్, చూడండి, బై ద టైమ్ టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ చాటింగ్ ఫర్ ఎ వైల్. ద స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ చాటింగ్ ఫర్ ఎ వైల్. దీన్ని మనం రివర్స్ లో కూడా రాయొచ్చు. చూడండి, the students had been chatting for a while by the time teacher entered the classroom. ఇలా అయినా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఇలా అయినా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, పిల్లలు వారి తల్లిదండ్రులు రావడానికి ముందు 1 గంట పాటుగా తోటలో ఆడుతున్నారు. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ రాకముందే 1 గంట నుంచి ఆడుతున్నారు ఇలా చెప్పారు. The children had been playing in the garden for an hour. The children had been playing in the garden for an hour before their parents arrived. Before their parents arrived. ఇలా అయితే చెప్తాం. నేను డాక్టర్ని కలిసే ముందే, అంటే నేను డాక్టర్ని కలవడానికి ముందే కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నాను. నేను డాక్టర్ కలవడానికి ముందే కొంతకాలంగా హెల్త్ బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నాను అని ఎలా చెప్పాలి చూడండి. I had been feeling unwell for a few days. I had been feeling unwell for a few days before I visited the doctor. Before I visited the doctor. అతను బ్రేక్ తీసుకోవడానికి ముందు 6 గంటల పాటు డ్రైవింగ్ చేస్తూ ఉంది. అంటే అతను బ్రేక్ తీసుకోవడానికి ముందు 6 గంటల పాటు డ్రైవింగ్ చేస్తుంది. సో గంటల పాటు అన్నది ఈ యాక్షన్ ముందు చెప్పాలి, మీకు అర్థమైంది అనుకుంటాను. He had been driving continuously for 6 hours. He had been driving continuously for 6 hours before he took a break. Before he took a break. బ్రేక్ తీసుకోవడానికి ముందు 6 గంటలు కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తున్నారు. ఇలా అయితే చెప్పాలి ఫ్రెండ్స్. ఆమె ప్యారిస్ కు వెళ్ళడానికి ముందు, అంటే ఆమె ప్యారిస్ కు వెళ్లే ముందే 2 నెలలుగా ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంది. ప్యారిస్ వెళ్ళాలంటే ఏం రావాలి? ఫ్రెంచ్ లాంగ్వేజ్, అక్కడ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంది. సో ఎలా చెప్పాలో చూద్దాం. She had been learning French for 2 months. 2 నెలలుగా ఉన్నాం కాబట్టి for 2 months. She had been learning French for 2 months before she went to Paris. Before she went to Paris. ఇంకా చూసాం కదా ఫ్రెండ్స్, డిఫరెంట్ సందర్భాలలో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎలా ఉపయోగించాలి అనే విషయం అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ కంపల్సరీ 2 యాక్షన్స్ అయితే జరగాలి. ఒక యాక్షన్ జరగడానికి ముందు ఒక యాక్షన్ జరుగుండాలి. ఆ యాక్షన్ జరగడానికి ముందు ఆల్రెడీ ఒక పని స్టార్ట్ అయ్యి అప్పటి వరకు జరుగుతూ ఉన్నాను. ఇలాంటి పనులను అయితే ఈ టెన్స్ లో చెప్తాం ఫ్రెండ్స్. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే నేనైతే ఇక్కడ ఒక్క సెంటెన్స్ మాత్రమే, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే డిఫరెంట్ సెంటెన్సెస్ అయితే చెప్పడం జరిగింది. మీరు మీ ఓన్ గా డిఫరెంట్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి, మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ మాట్లాడాం అట్లీస్ట్ వీటికి డిఫరెంట్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్లు అయితే కామెంట్ చేయండి. దీని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. హ్యాపీగా యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు
ఇంత సక్సెస్ గా ముందుకు తీసుకుని ప్రతి ఒక్కరికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇది అందరికీ రీచ్ అయ్యేలా చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ సో మచ్.